ఈ వీడియోలో వచ్చేసి ప్రోడక్ట్స్ ఎలా అప్లోడ్ చేయాలి ఫేస్బుక్లో అండ్ ఆ ప్రోడక్ట్స్ వాట్సాప్లో ఎలా సింక్ అవుతాయి అవన్నీ ఈ వీడియోలో చెప్తాను. సో ఆ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి క్రియేట్ చేయడానికి ఫస్ట్ మీరు ఏం చేయండి అంటే ఫేస్బుక్ లాగిన్ చేసుకోండి. ఫస్ట్ facebook.com అని కొట్టి, ఆల్రెడీ నాది లాగిన్ ఉంది, సో మీరు లాగిన్ లేకపోతే మీరు లాగిన్ చేసుకోండి. అండ్ దెన్ నెక్స్ట్ న్యూ ట్యాబ్ క్లిక్ చేసి business.facebook.com అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేశాక మీది ఏదైతే కేటలాగ్ ఉంటుందో ఆ బిజినెస్ పోర్ట్ఫోలియో ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేయండి. సో ఇప్పుడు వచ్చేసి నా బిజినెస్ పోర్ట్ఫోలియో వచ్చేసి ఈ వ్యాపార ఆటోమేషన్ సెలెక్ట్ చేశాను. సో మీ బిజినెస్ ఏదైతే ఉంటుందో అది సెలెక్ట్ చేసి ఇక్కడ సెట్టింగ్స్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. దీని సెట్టింగ్స్ ఐకాన్ మీద క్లిక్ చేశాక ఇలా వస్తుంది. సో ఇలా వచ్చినప్పుడు లెఫ్ట్ సైడ్లో మీకు 3 లైన్స్ ఉంటుంది, ఆల్ టూల్స్, అది క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ కామర్స్ మేనేజర్ అని సెలెక్ట్ చేయండి. సో ఇక్కడ కేటలాగ్ ఇన్ కేస్ లేకపోతే ప్లస్ అనే ఐకాన్ కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేయండి. కంటిన్యూ అని కొట్టండి, యూజ్ ఎగ్జిస్టింగ్ కొట్టకండి. కంటిన్యూ అని కొట్టాక సో నేను ఇప్పుడు ఇక్కడ వచ్చేసి డెమో అని పెడుతున్నాను, డెమో ప్రోడక్ట్స్ అని. సో మీరు ఇన్ కేస్ ఏదైతే మీ ప్రోడక్ట్ నేమ్ ఉందో ఆ ప్రోడక్ట్ యాడ్ చేసుకోండి. ఇన్ కేస్ ట్రాకింగ్ ఏదైనా పిక్సెల్ సెటప్ చేస్తే మీరు అది సెలెక్ట్ చేసుకోవచ్చు ట్రాకింగ్ కోసము. సో ఇది నేను కనెక్షన్ పెట్టేసి నెక్స్ట్ అని కొట్టాను. ఇక్కడ నేను మాన్యువల్ సెలెక్ట్ చేసుకుంటాను. అండ్ దెన్ నెక్స్ట్ క్లిక్ చేస్తే ఇక్కడ మీరు ప్రోడక్ట్స్ అప్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఇమేజ్ ఆర్ వీడియో యాడ్ చేసుకోవచ్చు. సెకండ్ టైటిల్, ప్రోడక్ట్ పేరు ఏముంది, డిస్క్రిప్షన్ ఏముంది, వెబ్సైట్ లింక్ ఉంటే వెబ్సైట్ లింక్ యాడ్ చేయండి. కానీ మ్యాండేటరీ ఇది. వెబ్సైట్ లింక్ లేకపోతే ల్యాండింగ్ పేజ్ అయినా మీ వాట్సాప్ లింక్ అయినా యాడ్ చేసుకోండి. అండ్ ప్రైస్ వచ్చేసి మీరు పెట్టుకుంటే బెటర్, సో క్లయింట్స్కి అర్థమవుతుంది. సో ప్రైస్ ఇక్కడ ఎంఆర్పి అండ్ ఇక్కడ సేల్ ప్రైస్ పెట్టుకోవాలండి, సేల్ ప్రైస్ ఆర్ డైరెక్ట్లీ ఎంఆర్పి పెట్టేసి అప్లోడ్ కొట్టచ్చు. సో ఇప్పుడు సపోజ్ నేను వచ్చేసి ఒక 2-3 ప్రోడక్ట్స్ యాడ్ చేస్తున్నాను. సో ఒకటి ఇది వచ్చేసి ఇది ఒకటి యాడ్ చేస్తున్నా అండ్ ఇది ఒకటి 2. సో ఈ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ నేను ఇమేజ్ అప్లోడ్ చేసి ఫస్ట్ లోగో ఓకే 500 పిక్సెల్స్ ఉండాలి. సో ఈ ఇమేజ్ యాడ్ చేసి నేను ఇక్కడ ప్రోడక్ట్ వచ్చేసి నేను సోషల్ మీడియా పోస్ట్ ఎడిటింగ్ అని పెట్టాను. సో వీ ఎడిట్ పోస్ట్ ఫర్ యువర్ బిజినెస్. ఇక్కడ లింక్ ఇస్తున్నాను, వెబ్సైట్ లింక్ తీసుకొని అదే పెడుతున్నాను ఇక్కడ. అండ్ ప్రైస్ వచ్చేసి ఇన్ కేస్ నేను ఎంఆర్పి 10,000 ఉంది అండ్ సేల్ ప్రైస్ వచ్చేసి 9,500కి ఇస్తున్నాను. సో ఇలా మీరు మల్టిపుల్ ప్రోడక్ట్స్ యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు అదొకటి యాడ్ చేసిన, నెక్స్ట్ ఇది ఒకటి యాడ్ చేస్తున్నాను. వన్ సెకండ్. సో బై మిస్టేక్ బ్యాక్ అయింది, సో నేను మళ్ళీ యాడ్ చేస్తున్నాను. సో ఇది ఒక ఇమేజ్ యాడ్ చేసేసాను ప్రోడక్ట్ది. సెకండ్లో వచ్చేసి ఇంకో ప్రోడక్ట్ ఇమేజ్, థర్డ్ వచ్చేసి ఈ ఇమేజ్ అనుకోండి. 3 ఇమేజెస్ యాడ్ చేశాను ప్రోడక్ట్వి. సో ప్రోడక్ట్ వచ్చేసి నేను ఇక్కడ టెస్ట్ 1 టెస్ట్ 2 మీరు అయితే ప్రోడక్ట్ ఇమేజ్ ప్రోడక్ట్ నేమ్ ఇచ్చేసేయండి. ఇక్కడ కూడా డిస్క్రిప్షన్ ఏదో ఒకటి ఇస్తున్నాను, ఇక్కడ కూడా డిస్క్రిప్షన్ ఏదో ఒకటి ఇస్తున్నాను నార్మల్గా. మీరైతే మీ ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ ఇచ్చేయండి, నాకు ఇవి అవసరం లేదు సో డిలీట్ ఇస్తున్నాను. మీరు ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు ప్రోడక్ట్స్, న్యూ ఐటమ్ క్లిక్ చేసి. సో ఇక్కడ వచ్చేసి వెబ్సైట్ లింక్ నేను ఇస్తున్నాను. ఎంఆర్పి వచ్చేసి ఎగ్జాంపుల్ నేను 499, 599
899 ఇలా ప్రోడక్ట్స్ ఇచ్చి ఎంఆర్పిలో కూడా నేను ఇప్పుడు 450. సో ఇది వచ్చేసి క్లయింట్కి అనిపిస్తుంది. ఇలా నేను యాడ్ చేసి అప్లోడ్ ఐటమ్స్ అని క్లిక్ చేస్తుంటే ఒక 2 minutesలో ప్రోడక్ట్స్ అన్నీ అప్లోడ్ అవుతాయి. సో వన్స్ ఇక్కడ వచ్చాక మీరు ఇక్కడ చూడండి, రైట్ సైడ్లో ప్రోడక్ట్స్ సింక్డ్ అని వస్తుంది. ఇక్కడ మీరు ఈవెంట్ సోర్సెస్ యాడ్ చేసుకోండి. సో నేను ఇక్కడ మా టీం వాళ్ళ త్రూ ఈ ఈవెంట్ సోర్సెస్ యాడ్ చేపిస్తున్నాను. సో ఆల్రెడీ ఒకటి ఉంది పిక్సెల్, సో ఇది యాడ్ చేసి కనెక్ట్ అని కొడుతున్నాను. ఇన్ కేస్ మీ దగ్గర లేకపోతే మా టీం మీకు గైడ్ చేస్తుంది ఎలా చేయాలి అని. దెన్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ప్రోడక్ట్స్ అని కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి 3 ప్రోడక్ట్స్ వచ్చాయి, యాక్టివ్లో ఉన్నాయి. సో ఇప్పుడు ఇవి దాంట్లో ఇప్పుడు 2 వచ్చేసి ఒక ప్రోడక్ట్ ఒక కలెక్షన్లో వస్తుంది అనుకోండి. అప్పుడు మీరు సెట్స్ అని క్లిక్ చేయండి. సెట్లో ఒక సెట్ క్రియేట్ చేయండి. సో మాన్యువల్లీ సెలెక్ట్ అని చెప్పేసి నేనేం చేస్తున్నానంటే 2 సెలెక్ట్ చేసుకుంటున్నా. ఫస్ట్ ఇదొకటి వచ్చేసి వాట్సాప్ ప్రోడక్ట్స్ అని పెడుతున్నాను. అండ్ దెన్ క్రియేట్ అని కొడితే ఆ రెండింటికి కలెక్షన్ సపరేట్ అవుతుంది, ఇది సపరేట్ కలెక్షన్ అవుతుంది. ఇలా వాట్సాప్ ప్రోడక్ట్స్లో 2 ఉన్నాయి, ఆల్ ప్రోడక్ట్స్లో 3 ఉన్నాయి. ఇలా మీరు కలెక్షన్ వైజ్ చేసుకోవచ్చు. సో వన్స్ ఇది అయ్యాక మళ్ళీ business.facebook.comకి వెళ్ళండి. దెన్ ఇక్కడ ఏదైతే పోర్ట్ఫోలియో ఉందో అది సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ క్లిక్ చేసి మళ్ళీ సెట్టింగ్ ఐకాన్ క్లిక్ చేస్తే మీరు business.facebook.comకి వెళ్ళాక ఇక్కడ మీకు డేటా సోర్స్ అని ఉంటుంది. డేటా సోర్స్లో క్యాటలాగ్ అని క్లిక్ చేయండి. క్యాటలాగ్లో యాడ్ అని ఉంటుంది. సో యాడ్ అని క్లిక్ చేసేసి రిక్వెస్ట్ యాక్సెస్ టు క్యాటలాగ్ అని సెలెక్ట్ చేసి ఇక్కడ కాపీ చేసుకొని 1 సెకండ్ ఆల్రెడీ ఉంది. సో ఇన్ కేస్ లేకపోతే క్రియేట్ ఏ న్యూ క్యాటలాగ్, కంటిన్యూ. సో ఇక్కడ క్యాటలాగ్ చూపిస్తుంది, ఆ క్యాటలాగ్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో వన్స్ ఒకసారి క్యాటలాగ్ ఇక్కడ కనెక్ట్ అయిపోయాక సో ఆ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి డైరెక్ట్లీ వాట్సాప్లో చూపిస్తుంది. అండ్ ఇంకొక ఆప్షన్ ఏం చేయాలి అని అంటే వాట్సాప్ అకౌంట్స్కి వెళ్ళి ఏదైతే మొబైల్ నెంబర్ ఉంటుందో, ఇప్పుడు సపోజ్ ఇది నా మొబైల్ నెంబర్ అనుకోండి ఎగ్జాంపుల్. సో ఇక్కడ వాట్సాప్ మేనేజర్కి వెళ్ళి ఇక్కడ కూడా క్యాటలాగ్ అని ఉంటుంది. సో ఈ క్యాటలాగ్ క్లిక్ చేసి ఏదైతే క్యాటలాగ్ ఉంటుందో ఆ క్యాటలాగ్ సెలెక్ట్ చేసి ఆన్ చేయండి. ఇవి 2 ఆన్ చేసేస్తే అయిపోతుంది. సో ఇన్ కేస్ ఏదైనా ఇక్కడ డౌట్ ఉంటే సో మా టీమ్కి రీచ్ అవుట్ అవ్వండి. సో మా టీమ్ కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంది, యూ కెన్ డైరెక్ట్లీ రీచ్ దెమ్. థ్యాంక్ యూ.